హాయ్ అండి, అస్సలాము అలైకుం. నమస్కారం అండి. అందరూ ఎలాగున్నారు? బాగున్నారు కదా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇవాళ ఏంటంటే వీడియో కొన్ని హార్వెస్ట్ ఉన్నాయండి. దొండకాయలు ఉన్నాయి, తర్వాత కొన్ని పాజులు ఉన్నాయి, కట్ చేయాలా, కొన్ని వంకాయలు ఉన్నాయి, తర్వాత విత్తనాలు బుక్ చేశానండి. ఆ విత్తనాలు ఏంటంటే మా పాప బుక్ చేసి తెచ్చింది. బుక్ చేసింది, మరి ఎవరు ఇచ్చారో నాకు తెలియదు, కానీ తెచ్చి నాకు అడిగితే ఎవరో పంపించారంట. తర్వాత నాకు కుండీలు కొన్నానండి. ఆ కుండీలు కూడా ఎంతంత కుండీలు కొన్నానో, ఏమేమి వేయాలో అవి కూడా మీకు చూపెడతాను. మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్క నుండి బెల్ ఐకాన్ నొక్కండి. ఎంఆర్ఎస్ గార్డెనర్ అని ఛానల్ కొడితే నా వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయండి. మీరు కొత్తగా చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? నేను ఇగో చూడండి, నేను లాస్ట్ నుంచి పెడతాను. ఇగో విత్తనాలు తెచ్చింది మా పాప. తర్వాత ఇగో ఈ కుండీలు లాస్ట్ నుంచి పెడతానండి. ఆ కుండీలు ఎంత కొన్నానో, ఎంత పడ్డాయో అవన్నీ, ఓకేనా? ఇప్పుడు అయితే ఇండిలోకి వెళ్ళిపోతానండి. ఇప్పుడు నేను దొండకాయలు కోస్తానండి. దొండకాయలు కోసి, వంకాయలు కోసి, కొన్ని పాదులని కట్ చేసి, ఆ తర్వాత ఏమన్నా ముచ్చట్లు అంతే మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇగో దొండకాయలు అన్నాను కదండి, ఇగో ఇవే దొండకాయలు. ఎన్ని ఉంటాయో, ఎన్ని కొత్తనో. ఇగో ఆకులు తక్కువ, దొండకాయలు ఎక్కువ ఉన్నాయి, చూసారా? ఇగో ఇక్కడైతే ఇగో లైన్గాని ఏలగట్టినట్టున్నాయి దొండకాయలు. ఇవి కోసుకుందాం. ఇదిగో ఇక్కడ చూడండి, వంకాయలు కూడా ఉన్నాయి. ఇక్కడ వంకాయలు కూడా హార్వెస్ట్ చేద్దామండి. చాలా లేతగా ఉన్నాయి వంకాయలు, ఓకేనా? ఇదిగో ములంకాయలు ఉన్నాయండి. ఎక్కువ తీయను కానీ ఒక 3 ములంకాయలు తీస్తాను, తర్వాత తీసుకొచ్చి, ఓకేనా? ఎంత మంచి కలర్ వచ్చాయో. ఇక నేను చెరుగ్గడ వేసానండి. చూడండి, నేను ఇక ఒక కేట్లు వేసాను. ఇవి అంత లావు అయిపోయింది చూడండి, చూసారా ఎంత లావుగా? ఇదిగో ఇంత లావు అయిపోయింది. ఇదిగో అలాగా పొడవుగా వెళ్ళిపోయింది. ఇదిగో చాలా లావుగా ఉందండి. ఇదైతే తెల్ల చెరుకండి. నేను సరదాగా వేసాను, తిన్నాక తెచ్చి చిన్న మొక్క. చూడండి, ఇది బ్లాక్గా ఉంటుంది కదా, బ్లాక్ గుండి చెరుకండి. ఇది తిన్నాక తెచ్చుకుంటేది ఎలాగో ఇదిగో కొనిపేస్తే ఇది కూడా అలాగా బకెట్లో వేసాను. ఇదిగో ఇది ఇలాగే వెళ్ళిపోతుంది పైకి, చూసారా? చిన్నదే డ్రాగన్ ఫ్రూట్ ఉందా, ఇదిగో ఒకటే వచ్చింది కదండి. ఇదిగో ముదిరిపోయిన పాదులన్నీ కట్ చేసుకుందాం. ఇప్పుడు కట్ చేసేద్దాం ఇవన్నీ. ఇప్పుడు దొండకాయలు కోసుకుందాం అండి. ఇదిగో చూసారా దొండకాయలు? చూడండి ఎన్నోటి వచ్చాయో. ఇగో చూసారా ఎన్ని వచ్చాయో? లేత దొండకాయలండి, చాలా ఫ్రెష్గా ఉంటాయి, ఓకేనా? ఇప్పుడు వంకాయలు ఉన్నాయి, అవి కూడా కోసుకుందాం. వంకాయలు కోసేస్తున్నాను. ఇక కనపడుతుందా? ఇక్కడ చిన్న బుడతలు ఉన్నాయి, ఈ 3 తీసేస్తాను. ఇంకా 3 కాకరకాయలు దొరికాయండి. కాకరకాయలు కూడా నేను గాలిలో ఉన్నాను మీదనే. వంకాయ చెట్టు ఎక్కడుందో తెలుసు కదా, ఇగో గాలిలో ఉన్నాను నేను.
ఇంకా దొండకాయలు వేసేస్తున్నాను, వంకాయలు కూడాను. ఇంకో శంకు పూలు చూడండి ఎంత అందంగా వచ్చాయో. ఇక 3 వచ్చాయి, మొన్న వేసాను చెట్టు, ఎండో రాలేదు. ఇది ఇలాగానే రౌండ్గా వేద్దామని. ఇదిగో ఇంకొక్కడ ఒక చెట్టు ఉందండి, ఇది కూడా ఎక్కువ పూర్తిది కానీ అన్ని రట్లాగా ఉంటుంది. అంతా శుభ్రంగా పీకేసి అప్పుడు ఇలాగనే రాడ్డు కట్టి దానికి మళ్ళీ వేస్తాం అనుకుంటున్నాను. ఇంకానండి హార్వెస్ట్ ఈ అయిపోయి కొన్ని 2-3 ములంకాయలు ఉన్నాయి, తీసి ఒక రేగన్ పూట ఉంది కోసేసి అప్పుడు ఆ తిప్పలో అవి పాజులు ఉన్నాయి కదా ఇవి కోసేద్దాం. రేగన్ పూట ఉందండి, ఇగో చిన్నది బుడ్డిది ఉందా, ఇదిగో కోసాను. ఎంత చిన్నదని చూడండి, చాలా స్వీట్గా ఉంటుంది. చూడండి ఎండిపోయి అన్నీ కోసుకున్నాం. ఇంకా బీరకాయలు ఒక్క కాయ కూడా లేదండి, మొచ్చుకు కూడా లేదు ఒక బీరకాయ కూడానే. పాదులన్నీ శుభ్రంగా కోసేయడమే ఇక ఇవన్నీ. ఇంకో ఇవన్నీ కోసిన తర్వాత అప్పుడు లాస్ట్ నుంచి పడతానండి. గిల్లి బిల్లిగా ఉన్నాయి, ఇగో చూసారు ఎలాగ ఉన్నాయో. ఇది పందిరి మళ్ళీ బాగా కట్టాలండి, ఏలబడిపోయింది బరువుకి. ఇది ఓళ్ళగేసి మళ్ళీ కొన్ని రాడ్లు తెచ్చి కట్టాల. ఈ ములంకాయలు అయిపోయినాయి అనుకో, ఈ ములం చెట్టు కూడా సగానికి తీసిన పొడవుగా వెళ్ళిపోయింది, అదిగో ఆకాశంలోకి వెళ్ళిపోయింది. ఇవేనండి తీసాను, ఇక 3 కాళ్ళు తీసాను, ఇంకా ఉన్నాయి. ఇగో ఈసారి నాటుగా చిన్న దారాల్లో ఉన్నాయి, కాపు సరి రాలేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని కూరలో వేసుకోవడమే, ఈడే తీయపోయినా. ఇక్కడ ఈ వంకాయ చెట్టు అన్నాను కదండి, మీద ఉంది. ఇప్పుడు హార్వెస్ట్ చేశాను కదా, ఎన్ని కాయలు ఎన్నిసార్లు హార్వెస్ట్ చేశానో. ఇది ఇంకో ఈ ఇలాచి చెట్టు కూడా సగం కోసానండి. ఇది కూడా కోసి, ఇది ఇలాచి చెట్టు అన్నారు కానీ ఇలాచి చెట్టు కాయలు అవి రావంట, నాకు అడిగితే చెప్పారు. ఇది కూడా కోసి కంపోస్ట్లో వేసేస్తాను. ఎవరన్నా అడిగితే ఇద్దరు, మరి ఎవరు అడగలేదు. ఇగో ఇది ఒకటే వదిలేసి ఇది కంపోస్ట్లో వేసేస్తాను. ఇదిగో ఖాళీ లేదు కదండి, బోల్డ్ అంతా ఆపరిచేస్తుంది ప్లేస్ అంతానే. ఇంకో ఇవన్నీ పాదులన్నీ కోసేయడమే అయిపోయిందండి, హార్వెస్ట్ చేయడం. చూసారు కదా, ఇగో వంకాయలు, కాకరకాయలు, దొండకాయలు, ఇంకో 3 ములంకాయలు. ఓకేనా, హార్వెస్ట్ ఇవి అయిపోయింది. ఇప్పుడు నేను విత్తనాలు చూపెడతాను అన్నాను కదా, ఇవేనండి విత్తనాలు. ఇదిగో చూడండి, ఇది రెడ్ బెండ గుత్తులు వస్తుంది కదా, అది ఇది. ఓకేనా, కోకో పిట్లు కూడా ఇచ్చారండి. ఈ పొద్దుతిరుగుడు పువ్వులంట. చాలా వచ్చాయండి. ఇది పాలకూర, ఇది రెడ్ బెండ, ఇది గ్రీన్ బెండ, ఇది కోకోపీట్. ఓకేనా, ఇంకేటన్నీ చూద్దాం. ఇవయ్యో కొన్ని పువ్వులు. ఇది పువ్వులు రెడ్గా వస్తాయి కదండి, అంటే రెడ్గా వస్తాయి కదా పువ్వులు, అన్ని కలర్లు కలిసి ఉండి అనేసి చెప్పింది మా పాప. ఇవి అయితే నల్ల వంకాయలు అంటే పొడవ ఉంటాయి కదా, అవి. ఇవి మళ్ళీ నేను అదే విత్తనాలు వేసేటప్పుడు మళ్ళీ మిక్సీ పెడతాను. ఇవాళ వేస్తే వేసేస్తాను, ఇవాళ మిక్సీ పెట్టపని వేసేస్తాను. ఇది ముల్లంగా అండి, ఇగో ఈ ముల్లంగా అంటే చాలా వచ్చాయి. ముల్లంగా వైటే ముల్లంగా. ఇగో చూడండి, కుండీలు కన్నాలు పెట్టేసామండి ముందే.
నేను ఇందులో మిరప మొక్కలు కానీ లేకపోతే శామంత మొక్కలు కానీ వేస్తానండి. ఇక నేను 5 కుండీలు తీసుకున్నాను. మా రూప్ మేడం కాడ, అమిక మేడం కాడ తీసుకున్నానండి. ఆవిడ ఈ అమ్ముతుంది. ఇక చూడండి, చాలా బాగున్నాయి, స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి. నాకు ఆవిడ పడి రేటుకే నాకు ఇచ్చిందండి ఇవి. ఇగో నేను అవి తీసుకున్నాను, ఇంకా తెస్తాను. అదే నాకు ఆ వేళ ఖాళీ లేక నాకు కొన్నే పంపించాను, చూడలేదు. మా బాబు కూడా తెచ్చాడు. నేను మళ్ళీ వెళ్ళినాడు, ఇంకొక 5 కుండీలు తెచ్చుకుంటాను. ఓకేనా? మీకు ఎవరికన్నా కావాలంటే నాకు కామెంట్లో పెట్టారనుకో, నేను అడ్రస్ కూడా చెప్తాను. ఈ లోకల్లో ఉండాలి. అయితేనే సిఎంఆర్ పక్కనే ఉందండి మేడం గారి ఇల్లు. అక్కడికి వెళ్ళి తెచ్చుకోవచ్చు ఎవరన్నా. ఇక్కడ ఉండోళ్ళు అయితే చాలా బాగున్నాయి ఈ కుండీలు. అయిపోయిందండి, హార్వెస్ట్ చేయడం అయిపోయింది. విత్తనాలు చూపెట్టాను, పాదులు కోసాను, ఇక అన్నీ చెప్పాను కదా. మీకు వీడియో నచ్చిందనుకో మీరు ఎక్కువ లైక్లు చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. ఎలాగుందో లైక్ చేసి కామెంట్ పెడితేనే జనాల్లోకి వెళ్తుందండి నా వీడియోలు. అందరూ నేను ఎలాగ హార్వెస్ట్ చేసి ఎలాగ చేస్తున్నానో అందరూ చూసి తెలుసుకుంటారు. అందరూ నల్లగా పెంచుకోవడానికి చూస్తారు. అందుకే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తున్నాను. మీకు ఈ హార్వెస్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మళ్ళీ మంచి వీడియో కలుసుకుంటాను. అంతవరకే బాయ్ అండి.